చదువుదాం. ప్రకటన గ్రంథము 2:24. జాగ్రత్తగా వినాలి. మీకు వినండి, లేదా పక్కోళ్ళకి చెప్పండి. చేయి పట్టుకున్న మాట చెప్పండి, జాగ్రత్తగా వినో వినో. ఆమె రైట్. ఆగో ఏంటంట? సాతాను యొక్క గూఢమైన సంగతులు మనము ఎరిగి ఉండలేదంట. హల్లెలూయా. సాతాను యొక్క గూఢమైన మర్మములు మీరు ఎరిగి ఉండలేదు. దేవుని పిల్లలరా, అపవాదకుడు సాతానుడు ఎలా ఉంటాడు? ఎవరైనా చూసారా దెయ్యాన్ని? చూసినావా? అవా దేవునిస్తా. ఎవరు చూలే. చూస్తే చెయ్యి ఎత్తి చెప్పండి, నేను చూశాను అని. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎంటికెళ్ళవు. అయితే అసిస్టెంట్లు కావచ్చు. అవి ఏవో ఒక శక్తులు. కానీ నిజానికి వాస్తవికంగా అపవాదకుడు సాతానుడు సరిగా చూసి వివరణ చేసింది ఎవరంటే దేవుడే. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అపవాదకుణ్ణి సాతానును చూసి సరిగా వివరణ చేసింది అంటే దేవుడే. బైబిల్ గ్రంథంలో ఈ మధ్య నేను ఈ సాతానుగాడి గురించి ధ్యానిస్తున్నాను. అంటే వాడి పెద్ద భక్తుడని కాదు, వాడి గురించి పెద్ద కాదు, కానీ వాడి గుట్టేందో తెలుసుకుందామని చాలా మెసేజ్లు తయారు చేసుకున్నాను. వినండి, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? దెయ్యమో, అపవాదుడు, సాతానుడు. గతించిన ఆదివార దినమున మీకు చెప్పిన మాటలు గుర్తున్నాయా? చదవండి, ఆ శ్లోకం చదవండి. చదువయ్య గారు, చదువు ఆ శ్లోకం. అది చదువుతాం కదా. హల్లెలూయా హల్లెలూయా. సరే, దేవుడు యేసుక్రీస్తు అని ప్రకటించబడ్డది. మీకు కొన్ని రకాల వివరణ ఇవ్వబడ్డది. ఆమేన్. అది మనసులో దాచుకోవాలి, నిలుపుకోవాలి, దానికి కట్టుబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, సాతాను యొక్క మర్మము, రహస్యము, వాడి గుట్టు ఈరోజు మీకు బయలుపరచబడుతున్నది. మీరు ధన్యులే. అయితే వాడి యొక్క మర్మమును మీకు తెలియజేయబడుతున్నది. అది మనకు ఎరిగి ఉండలేదంట. మరి సాతానుని మీరెవరు చూడలేదు, సంతోషమే. ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు అన్నను అడిగితే వెంట్రుకలు లేవయ్యా, ఇది పరిస్థితి అని చెప్పాడు ఒక రకంగా. సరే, అవి అసిస్టెంట్లు మరి ఏవో మనకు తెలియదు, కానీ బైబిల్లో దేవుడు సాతానును చూసి ఆ సాతాను యొక్క వివరణ మనకు అందించాడు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే సాతానుడు పరలోకానికి వెళ్ళి పరమందు దేవదూతల మధ్యన నిలబడి ఉండగా దేవుడు గుర్తుపట్టి, సాతానా ఎటు నుండి వచ్చితివి నువ్వు అని అడిగినట్టుగా ఉంది. అంటే సాతానును చూసింది ఎవరు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపవాదకుణ్ణి, సాతానుని చూసింది దేవుడే. అది పూర్వము నుండే ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, దెయ్యము ఉన్నది. సరే, మరి ఎలా అయ్యా సాతానుడు ఎలా ఉన్నాడు,
చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి దెయ్యం విషయంలో. దెయ్యం విషయంలో చాలా డౌట్లు ఉన్నాయి. సైతాను అనేసరికి మొట్టమొదట నాకైతే గుర్తుకొచ్చేది ఆడపిల్లలే. ఎందుకో ఈ సినిమాలలో కానీ, అప్పుడు నేను సినిమాలు చూసేటప్పుడు దెయ్యం క్యారెక్టర్ వస్తే ఆడపిల్లనే పెడతారు. దెయ్యం క్యారెక్టర్ వస్తే ఎవరిని పెడతారు? అక్కడ దెయ్యం కనబడాలనుకో, ఆడపిల్ల అయితేనే కరెక్ట్ సూట్ అవుతుంది. ఆ ఎంటికలు వీరబోసుకొని ఆ ముఖాన్ని అందవికారంగా మారుస్తూ ఓ చీర, అది కూడా మళ్ళీ ఏ చీర కడతారు? ఏ చీర? అగో వైట్ శారీ అంట. వైట్ శారీ, కొన్నిసార్లు ఏమో ఇంకో కొన్ని రకాల శారీలు కడుతుంటారు. రెడ్ శారీ లేదా ఎల్లో కలర్ శారీ. అది ఇలా పోతుంటుంది. పోతా ఉంటే చూసి అనుకుంటారు దెయ్యం రా ఇది. అంటే ఆడపిల్లనే ఎందుకు పెడతారు దెయ్యానికి? మగపిల్లల్ని ఎందుకు పెట్టారు? యాక్చువల్గా రియల్గా మనము బైబిల్ అనుసారంగా చూస్తే దెయ్యం ఎవరో కాదు, మగపిల్లోడే, మగనే. దేవుని స్తోత్ర. కానీ మనోళ్ళు ఎంత స్వార్థం. ఎందుకంటే సినిమాలు తీసిన వాళ్ళు అందరూ ఆడపిల్లలు కాదు, మగపిల్లలు, డైరెక్టర్లు. కనుక మనల్ని మనం దెయ్యంగా చూపించుకుంటే బాగుండదని ఎవరిని చూపిస్తున్నారు? ఇక దొరికారుగా. దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో దెయ్యమును గురించి చాలా స్పష్టమైన వివరణ ఉంది. సాతాను గురించి దేవుడు స్పష్టమైన వివరణ ఇచ్చాడు. మనం ఊహించుకున్నట్టుగా, మనం తలంచినట్టుగా, మనం చూస్తున్నట్టుగా సాతానుడు లేడు, 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 లేడు. దేవుని పిల్లలారా, మరి ఎలా ఉన్నాడు? ఏంటి వాడి కథ ఏంది? వాడి స్థితి ఏంది? వాడు ఎవడు అసలు? కొంతమంది ఎలా వివరణ ఇచ్చారంటే, అపవాది గురించి, దేవుడు చీకటిని కలగజేయలేదు, ఆ చీకటి ఆది నుండి ఉంది, ఆ చీకటే పరమందుకు చేరి కొన్ని దేవదూతల్లోకి చేరినప్పుడు ఆ దేవదూతలు దెయ్యాలుగా మారిపోయినాయని కొందరి వివరణ. సరే, ఆ వివరణ గురించి బైబిల్ అంత తేటగా ఏం సెలవీయట్లే. నేను మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. ఆ దెయ్యము ఎవరు అనేది ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. బైబుల్ చాలా టక్ 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 చదివేశారు. నువ్వు ఎక్కడనో ఆ చివర్లో కూకుంటే ఎక్కడనో ముందుకు వచ్చి కూర్చోవాలి. అందుకే జర ఫస్ట్ రావాలి. వచ్చి ఈ మధ్యలో కూర్చున్నా వినిపిస్తుంది. గట్టి చదువు. మా అనిల్కు దొరుకుతలేదు, అది అసలు లేదనుకుంటున్నాను బైబిల్ ఎక్కడ. ఏమంటే చదువు. ఆగో అభిషేకము పొందిన కెరూబు. హల్లెలూయా. అభిషేకము పొందిన కెరూబు. పరలోకమందు 4 రకాల దేవదూతలు ఉంటాయి. ఒక రకము దేవదూతలు వర్గము కెరూబులు, మరొక రకము దేవదూతలు యుద్ధదూతలు, సెరాపులు, అంటే మిఖాయేలుకు సంబంధించినవి. ఇక 3వ రకము దేవదూతలు ఆర్కిడ్లు, 4వ రకము దేవదూతలు ఆర్కేలాయిలు. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇందులో సమాచార దూతలు ఉన్నాయి, యుద్ధ దూతలు ఉన్నాయి, సంగీత దూతలు ఉన్నాయి. వినాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. సరే, ఈ కెరూబు ఎలా ఉందంట? అభిషేకము పొందినది. ఆమేన్.
హల్లెలూయా. అంటే దేవదూతనే. దేవదూతల్లో మొదటి కేటగిరీ అయినటువంటి కెరూబు. కెరూబు. ఈ కెరూబు ఎలా ఉందంట? అభిషేకము పొందినది. రైట్. 13వ వచనం చదువురా. ఆ ఆ ఆ ఆ జర మంచిది చదవాలి. మంచిగా స్టార్టింగ్ నుండి చదువు. 13వ వచనం. ఆగో దేవుని తోట యందు ఏదెనులో ఈ కెరూబు ఉందంట. ఎక్కడుంది? దేవుని తోటయగు ఏదెను. ఏదెనులో ఎవరు ఉండేవాళ్ళు? ఏదెను తోటలో మొదట ఎవరు ఉండేవాళ్ళు? ఆదాము, అవ్వ. సరే, ఆ తోటలో ఎవరు ఉన్నారంట? ఈ కెరూబు. ఆదిలో ఏదోను తోటలో నీవుంటివి. ఎలా ఉన్నాడు? ఆగో ఎలాంటి అలంకరణ ఆ కెరూబుకుందంట? మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రత్నవర్ణపు రాయి, సొలొమోను రాయి, మరకతము నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ ఆగో ఆ కెరూబు అలంకరింపబడి ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినాలి ప్లీజ్, దయచేసి. కెరూబు అనేవాడు ఎలాంటి అలంకరణతో ఉన్నాడు? ఏంటంటిది? మళ్ళొకసారి చదువురా. ఆగో మాణిక్యాలంట. మాణిక్యము. ఎప్పుడైనా మీరు మాణిక్యం ధరించారా? తెలియదు. గోమేధికం ధరించారా? ఇంకా సూర్యకాంతము రాయా మణి, సూర్యకాంతపు మణి అంట. రక్తవర్ణపు రాయి, ఇంకా సొలొమోను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉంటివి. ఎవరు అలంకరింపబడ్డది? ఎన్ని రకాలు? దగ్గర దరిదాపుగా 10 రకాలైనటువంటి అలంకరణ. అంతటి అలంకరణ ఎవరికి అలంకరింపబడ్డది? కెరూబుకు, సాతానుకు, అపవాదికి. హల్లెలూయా. తెలుసుకోవాలి. దయ్యం గురించి కూడా తెలుసుకుంటే మంచిది. దేవుని మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇంతగా అలంకరింపబడి, ఇంతగా సిద్ధపడి ఆ కెరూబు పరమందు ఉంటే దానిపైన ఏమున్నది? అభిషేకము ఉన్నప్పుడు ఆ దేవదూతకు, అలంకరింపబడినటువంటి ఆ కెరూబుకు కొన్ని దేవదూతలు ఏం చేస్తున్నాయి? పిల్లన గ్రోవులు వాయించుచు ఏం చేస్తున్నాయి? చదువురా కింద. అయ్యో, వీళ్ళు బైబిల్ దేవుడు తను నియమింపబడిన దినమున కాదురా, పిల్లన గోవులను ఉంటాయిగా. ఏం చదువుతురు ఈ వాక్యం? అయ్యో. నీవు నియమింపబడిన దినమున
ఆగో అంత అలంకరణ చేసి అభిషేకించి ఆ కెరూబును పరమందు నిలబెడితే ఈనో మంచి కూర్చో నిలబెడితే ఆ దేవదూత కెరూబు మిఖాయేలు వాడికి ఏం చేస్తున్నారంట? కొన్ని దేవదూతలు పిల్లన గ్రోవులు, సన్నాయి వాయిస్తున్నాయి. పిల్లన గ్రోవులు అంటే ఫ్లూటు, అది పియాన్, దాన్ని ఏమంటారు, పిల్లన గ్రోవులు వాయిస్తున్నారు ఆ దేవదూతకు. సరే, ఇంతటి అలంకరణ, ఇంతటి అలంకరణ. ఒకసారి 17వ వచనం చదువురా. ఆగో నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించితివి. అంటే ఇప్పుడు ఈ కెరూబు అలంకరింపబడిన 10 రకాల పైచెలకు ఆ ఆభరణాలతో అలంకరింపబడిన కెరూబు, అభిషేకం పొందిన కెరూబు, పిల్లన గ్రోయిలు వాయించుకుంటూ ఆరాధింపబడుచున్న కెరూబు ఎలా ఉందంట? నల్లగా ఉందా? నల్లగా ఉందా? లేదంటే అంధవికారంగా ఉందా? లేదు పిల్లలరా. వాని సౌందర్యం ఎలా అంట? గర్వించే అంత సౌందర్యం అంట. హల్లెలూయా, హల్లెలూయా. గర్వించే అంత సౌందర్యం అంట. అది అంత బ్యూటిఫుల్. అంటే దెయ్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా అందంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన మైండ్లో, మన కన్నుల్లో, మన మనస్సులో చిత్రీకరణ ఎలా ఉందో తెలుసా? దెయ్యం అంటే ఒక భయంకరమైనటువంటి చిత్రముగా ఉంది, ఒక భయంకరమైన చిత్రంగా ఉంది. దేవుని పిల్లరా, నీ ఆలోచన వేరు. బైబిల్లో దేవుడు చూసి రాచి పెట్టింది సరి అయినది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మరి దేవదూత, ఈ దెయ్యము పాపము తనలోకి రాక ముందు చాలా యథార్థత కలిగిందంట. చదవండి 15వ వచనం. 15వ వచనం చదువురా. నేను నిన్ను నియమింపబడిన దినమున, దినము మొదలుకొని, ఇద్దరు చదువుకోండి ఎవరన్నా. పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అగో చూడు, దెయ్యము పాపము రాకముందు ఎలా ఉందంట? ఆ దెయ్యములోకి పాపము రాకముందు ఎలా ఉందంట? యథార్థంగా ఉందంట. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెషయా గ్రంథము 14:12 త్వరగా. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. అగో ఆ దెయ్యం ఎంత అందమైందైతే ఈ పేర్లు పెట్టి పిలవాలి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఆగో ఆగో, ఆ దురాత్మక దుష్ట శక్తికి ఆ కెరూబుకున్న పేర్లు ఏంటిదంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. బా, చుక్కల్లో చంద్రుడు అంటే చుక్కకు ఎంత పేరుంది చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను చెప్పేది ఒకటే, దయ్యము మనం అనుకున్నట్టు అంధవికారమైనది కాదు. చాలా రకాలైనటువంటి ఆభరణాలు చూసావుగా.
10 రకాల ఆభరణాల కంటే పైచెలుకు, మరల సౌందర్యం గలది, యథార్థవంతమైనది, పాపము రాకముందు. ఆ కెరూబు, దానికున్న పేరు వేకువ చుక్క, తేజో నక్షత్రమా. ఎంత మంచి పేర్లు! దేవుడు ఎంత ముద్దుగా పిలుచుకుంటు చూడు. దేవుడు ఎంత ముద్దుగా. తేజో నక్షత్రం ఎక్కడా? వేకువ చుక్క ఎక్కడా? బా, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇది అపవాది యొక్క అందము, సౌందర్యము, అలంకరణ. అలంకరణ. మనం అనుకున్నట్టు చీకట్లో ఉన్నట్టు కాదు. ఒక ఆమె దగ్గరకు వచ్చిందట దెయ్యం చీకట్లో. అంటే మనిషి మైండ్ మార్చేసిర్రు. ఎవరు మార్చిరు? అది కూడా సాతానే మార్చింది, మీ మైండ్ కూడా. బైబిల్ సరిగా ధ్యానిస్తే, ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తే మనకు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చాలా అందమైనది, ఆభరణాలు గలది, సౌందర్యవతి. దానికున్న పేర్లు మనకు కూడా లేవు. తేజో నక్షత్రం అంట, వేకువ చుక్క అంట, ముద్దు పేర్లు దేవుడు పెట్టుకున్నాడు. అంత అందమైనది. దానికి ఫ్లూట్ అంటే ఈ యొక్క పియానోలు, దేవుని పిల్లలారా, పిల్లన గ్రోయిలు వాయిస్తూ ఆ దేవదూతను మహిమపరుస్తుంటే అంట. ఇంకా కొన్ని దేవదూతలు ఎవరిని? అపవాదిని, సాతానుని. మరి ఇంతగా ఉన్నటువంటి ఈ కెరూబు ఎందుకు పడిపోయింది? ఎందుకు దేవునికి కోపం వచ్చేటట్టు చేసింది? ఎందుకు భూమి మీద త్రోసివేయబడ్డది అంటే, దేవుని పిల్లలారా, ఈ అపవాది, ఈ సాతానుడు ఎవరితో పోల్చుకున్నాడు? అందములో, సౌందర్యంలో దేవునితో పోల్చుకున్నాడు. అంటే ఒక రకంగా చూడాలి అంటే, దేవుని నక్షత్రము కంటే పైగా నా సింహాసనం ఉండాలని ఆశించి గర్వించాడు ఒకటి. రెండోదిగా చూస్తే ఆ మహోన్నతునితో సమముగా ఎంచుకున్నాడంట. అంటే వీడి సౌందర్యము, వీడి అందము ఆ దేవునికి సరితూగేటట్టుగా పోల్చుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 14:14 త్వరగా చదవాలి. మేఘ మండలం మీదకి ఎక్కుదును. ఆగో ఎవరితో? ఎవరితో? నోరు లేవు. ఎవరితో? మహోన్నతునితో. మహోన్నతునితో సమానముగా ఎంచుకొనేదనని. ఆగో, మహోన్నతుడు, దేవదేవుడు, ఆ గొప్ప దేవునితో సమానముగా ఎంచుకొనుటకు ఇది ప్లాన్ చేసింది. అంటే సాతానుడు చాలా అందమైన వాడు, చాలా ఆభరణాలు ధరించిన వాడు, 10 రకాల పైచెలకు, వాడికున్న పేర్లు చాలా గొప్పవి. ఎవరితో పోల్చుకుంటున్నాడు? మహోన్నతునితో. అంటే దేవుడు కూడా చాలా అందమైన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో 10,000 పురుషుల కంటే ఆయన చాలా అందమైన వాడు, శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. అలాగే కీర్తనలో 45:2లో కూడా చూస్తే ఆయన బహు సుందరుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చాలా అందమైన వాడు. ఇప్పుడు ఆయనతో ఈ సాతానుడు ఏం చేశాడు? సరితూగుతున్నాడు, సమముగా ఎంచుకొనుచున్నాడు. అంటే గర్వించాడు.
దేవుని పిల్లారా, అలా గర్వించాడు గనక, అంతగా హెచ్చించుకున్నాడు గనక తన సౌందర్యాన్ని బట్టి, అందుకే దేవుడు దాన్ని పసిగట్టి ఆ సాతానును వాడితో ఉన్నటువంటి దూతలను ఏం చేశాడు? భూమిపైన త్రోసేశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడ్డది, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అనే దూత ఆ ఘట సర్పముతో యుద్ధము చేసెను. ఆ ఘట సర్పమును వాడి దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి, ఎవరికి? ఇంతగా సౌందర్యము కలిగినటువంటి దూత కెరూబు, వాడికి వాడి దూతలకు ఇక పరమందు స్థలము లేకపోవుట వలన ఎక్కడ త్రోసివేయబడ్డాడు? ఆగో సర్వలోకమును మోసపుచ్చుటకై అపవాది అని, సాతానని పేరు గల ఆది సర్పము, ఆ మహాఘట సర్పము ఎక్కడ పడదోయబడ్డదంట? చదువు. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడ? భూమి మీద పడద్రోయబడెను. అందుకే కింద చివరి లైన్లో చూస్తే అక్కడ రాయబడ్డది 12వ వచనం. ఆగో పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, మీకు శ్రమ. ఎందుకంటే సాతాను గుంపు ఎక్కడ తయారైంది? ఎక్కడ త్రోసివేయబడ్డది? భూమి మీద. కనుక ఎవరికి శ్రమ? పరలోకములో ఖాళీ అయింది దాని గ్యాంగ్ అంతా. ఇప్పుడు ఎక్కడ తయారైంది? త్రాగుబోతోని చేస్తుంది ఎవరు? తిరుగుబోతోని చేస్తుంది ఎవరు? తిండిబోతోని చేస్తుంది ఎవరు? నిద్రమత్తు గల్లవాణి చేస్తుంది ఎవరు? భయంకరమైన పాపానికి ఇడుస్తుంది ఎవరు? చెప్తలేరు. దేవుని మహిమ. ఈరోజు బాబాయిని చర్చికి రాకుండా చేసింది ఎవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ సాతానుడు, ఈ అపవాదుడు మంచి అలంకరణ, కిరీటాలు, వజ్రారాలు, గోమేధికమంట, రత్న వైఢూర్యాలు, బంగారము, అవన్నీ దిగేసుకుంటుందంట, దిగేసుకుంటుంది. అందుకే మన యేసు క్రీస్తుల వారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరొచ్చారు? మత్తయి సువార్త గ్రంథం 4వ అధ్యాయం. ఆ 4వ అధ్యాయంలో ఎవరొచ్చారు? సాతానుడు ఆయన దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు సాతానుని చూశాడు. చూసి వాని కట్టు, కథ, గుట్టు అంతా రాసి పెట్టాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నిలబడి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని లేఖనాలు ఎత్తి, అర్థమవుతుందా? ఫోన్ ఎత్తేటోళ్ళకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలన్న దేవుని ఇస్తుంది. లేదా ఆ ఫ్లైట్ మోడ్ ఉంటుంది, లేదంటే సైలెంట్ ఉంటుంది, లేదంటే మొత్తం స్విచ్ ఆఫ్. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని వాక్యం కంటే ఎక్కువ ఫోన్ చూసుకోవడం ఇంపార్టెంట్ ఏం కాదు కదా. ఎవరి గురించి చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి వాడి గురించి తెలుసుకోవాలని ఉందా లేదా? లేదు, ఉందా? దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా.
దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారి చెంతకు వచ్చి ఆయన ఎదుట నిలబడి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయాలు మాట్లాడాడు. ఈ భూలోక ధన నిధులన్నిటినీ యేసయ్యకు చూయించి, సాతాను కోరిక ఏంటో తెలుసా? ఒక్కసారి దేవుడు నాకు నమస్కారము చేయాలి. ఎవరు నమస్కారం చేయాలి? దేవుడు నాకు నమస్కారము చెయ్యాలి. దేవుడు నాకు నమస్కారము చెయ్యాలి. చేస్తే బాగుంటుందని వాడి ఉద్దేశం. అందుకే యేసయ్య దగ్గరకు వచ్చి సమస్తాన్ని చూయించి ఏమన్నాడు? నాకు ఒక్కసారి మొక్కు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఓ పెద్ద కొండ. ఆ కొండ దగ్గర, కొండపైకి తీసుకెళ్ళిపోయి ఆ కొండ మీద నిలబెట్టి లోకాలన్నిటిని చూయించి, లోక ఐశ్వర్యాన్ని చూయించి, లోక ధనభోగాలను, సుఖభోగాలను, బంగారం, వెండి, రకరకాలైన సమస్త ఐశ్వర్యాన్ని చూయించి, నాకు ఒక్కసారి మొక్కు అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? 8వ వచనంలో, 4వ అధ్యాయం 8వ వచనం, 8, 9 వచనాలు చదవండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి వర్ణనను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల నీకు అన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆగో ఆయనతో చెప్పాను. ఏమంటుంది? దేవదేవుడైన యేసు దగ్గరికి వచ్చి, ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు ఒక్కసారి సాగిలపడు, నాకు మొక్కు. అప్పుడు యేసు ఏమన్నాడు? ఆగో యేసు ఏమన్నాడు? అసలు సాతానుడు అంటే ఎంత అందంగా ఉన్నాడు చూపించంగా. వాడి అవతారం, వాడి అందము, వాడి వివరణ చాలా అందమైన వాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అందమైన వాడు. వాడు వచ్చి నిలబడితే చాలా కష్టం గుర్తుపట్టడం. కానీ యేసు ప్రభు వెంటనే గుర్తుపట్టి ఏమన్నాడు? సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం చెప్పవలసిన మాట. సాతానుడు, అపవాదుడు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో నిన్ను ఎదుర్కొన్న నీ పరిస్థితులను బట్టి నీకు అర్థమైన, నువ్వు ఒంటరిగా నీ ప్రార్థన గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని నువ్వు గట్టిగా చెప్పవలసిన మాట ఏంటి? సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువును మొక్కి హలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాని స్థితి. అందుకే బైబిల్ ఏం చెప్తున్నది? చదవండి. బైబిల్ ఏం చెబుతున్నది? కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ పత్రిక 4:4, దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను కనుపరచు సువార్త ప్రకాశమును ఆ ప్రజలందరికీ ప్రకాశింపకుండునట్లుగా ఆగో చివరికి పౌలు డిక్లేర్ చేశాడు. పౌలు స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
పౌలయ్య చెప్పాడు. పౌలయ్య వివరణ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? అపవాదికి ఒక పేరు, ఒక నామం పెడుతున్నాడు. ఏంటిది? అదేదో కాదు పిల్లలారా, ప్రజలారా, యుగ సంబంధులారా, అది ఈ ఈ లోక సంబంధమైన దేవత. అదేదో కాదు సైతాన్ అంటే. ఏది? ఈ లోక సంబంధమైన దేవత. కొద్దిగా ఇవన్నీ కట్ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాడికి మంట పుడుతుంది, ఇంకోని లేపుతాడా. మీకు నిజం చెప్తున్న వాస్తవం. ఎస్, పౌలయ్య గారు డిక్లేర్ చేశాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి అది డిక్లేర్మెంట్ అంటే? ఆ సాతానుడు ఆభరణాలు ధరించుకొని అంత అందంగా ఉన్నవాడు ఎవడో కాదు, వాడే ఈ యుగ సంబంధమైన, అంటే ఈ లోక దేవతని పూజిస్తున్నారే ఆడే. అదే మరేం పని చేస్తున్నాడు వాడు? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేస్తున్నాడంట. దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఏం కలగజేస్తున్నాడు? గ్రుడ్డితనమో, గ్రుడ్డితనమో, గ్రుడ్డితనమో. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమో, గ్రుడ్డితనమో, గ్రుడ్డితనం కలగజేస్తున్నాడు. అందుకే దేవుడని ఇంకా ప్రపంచంలో సగం శాతం కంటే ఎక్కువ తెలుసుకోలేకపోయారు ఎవరు. హూ ఈజ్ రియల్ గాడ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ వరల్డ్ మోర్ దెన్ 50%. దేవుని పిల్లలారా, ప్రపంచములో ఇది వాస్తవం. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దేవుని పిల్లలారా, మనోనేత్రంలో గ్రుడ్డితనం కలగజేసింది. గ్రుడ్డితనము. నిజ దేవుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, ఆ సత్యవంతుడైనటువంటి, లోకాలను రక్షించేటువంటి యేసునాథుని గుర్తించకుండా గ్రుడ్డితనము కలుగజేశాడు. అందుకే వాడు చాలా సౌందర్యంగా రకరకాల బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, అబ్బో ఆ వేసుకునే వస్త్రాలు, వస్త్రధారణ, బైబుల్ క్షుణ్ణంగా చెప్తుంది. కొంతమంది విశ్వాసులకు కూడా గ్రుడ్డితనం కలగజేస్తున్నాడు వాడు. విశ్వాసులకు కూడా ఏం కలగజేస్తున్నాడు? గ్రుడ్డితనము. ఎవరి నాయన ఎవరికి గ్రుడ్డితనం కలగజేశాడు? ఇంకో విషయం చెప్పాలా మీకు, క్లియర్గా చెప్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 20 అధ్యాయం 10వ వచనం చదవండి, లేదంటే 10:20 చదవండి. 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. 10:20 ఇక్కడ క్లియర్గా చెప్పాడు పౌలయ్య. ఆగో అన్య జనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారు. అన్యజనులు అంటే ఎవరు? క్రీస్తుని అంగీకరించని వారు అర్పిస్తున్నటువంటి బలులు ఎవరికి అర్పిస్తారంట? దేవునికా? బైబుల్ తేటగా చెప్తుంది, దయ్యములకే అర్పిస్తున్నారు. కనుక వాటిని తినొద్దు, మనం వాటి జోలికి వెళ్ళొద్దు. క్లియర్గా పౌలయ్య చెప్పాడు. దేవుని పిల్లలారా, సాతానుడు అంటే ఎవడో, అపవాది అంటే ఎవడో, ఆ కెరూబు అంటే ఎవడో, మిఖాయేలు అంటే ఎవడో, ఘట సర్పం అంటే ఎవడో నీకు తెలిసింది కదగా, అర్థమైంది కదా. అలాంటి ముద్రలు ఉన్నాయా? ఎక్కడికి? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన గుండె మీద వేసుకున్నాడు ముద్ర, సింహపు ముద్ర. ఇలాంటి ముద్రలు ఉన్నాయి అనుకో, గో టు హెల్, అగ్ని గుండానికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. అనవసరంగా తొందరపడొద్దు.
తొందరపడొద్దు, మత్సల జోలికి వెళ్ళొద్దు, ఆ టాటాస్ జోలికి వెళ్ళొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలారా, విశ్వాసులైన వారి మనోనేత్రములకు కూడా కొన్ని సందర్భాల్లో గుడ్డితనం కలగజేసి మోసం చేశాడు అపవాదులు. ఎవరిని నాయనా అంటే యేసుక్రీస్తుతో ఒక ప్రవక్తను పోలుస్తారు ధర్మశాస్త్రంలో. ఎవరిని పోలుస్తారు? మోషేను. మోషేను మోసం చేసింది సాతాను. మోషేను వాగ్దాన స్థలానికి చేరకుండా ఆపింది. మోషే అంటే మామూలోడు కాదు, అతడు చాలా భక్తిపరుడు, చాలా భక్తి చేసేవాడు. ఐగుప్తు దేశములో ఫరో రాజు గారి కుమార్తె యొక్క కుమారుడిగా ఎదిగి సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రాలను చదివి న్యాయ శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగి అతడు ఒక చిన్న కారణము చేత మిద్యానీయుల అడవి ప్రాంతానికి పారిపోయి అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలను మేపి అరణ్య యాత్ర. అందుకే ఇంతకుముందు ఒక పాట రాసుకున్న దాంట్లో ఉన్నది కదా, నీ పరీక్ష యాత్రలో నేనుండగా. ఇదే పరీక్ష, అరణ్య యాత్ర. దేవుని పిల్లలారా, దేవుడు దర్శనమిచ్చి పిలిచి నాయనా ఇశ్రాయేలు ప్రజలను కాపాడని పంపిస్తే అనేక అద్భుతాలు దేవుడు మోషే ద్వారా చేసి ఇశ్రాయేలు ప్రజలను 30 లక్షలకు పైచెలకు వారిని నడిపించాడు. బానిస బ్రతుకు నుండి విడిపించి నడిపిస్తూ ఉంటే ఎర్ర సముద్రం పాయలైంది. అరణ్య ప్రాంతానికి వెళ్ళారు, ఎడారి ప్రాంతానికి కూడా చేరుతున్నారు. వారికి దూపేయింది, అంటే దాహం వేసింది. అయ్యో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు అని ఇజ్రాయేల్ ప్రజలు బాధపడుతూ ఉన్న సందర్భంలో మోషే దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తి నాయనా అని అహరోను మోషే ప్రార్థించగా దేవుడు అన్నాడు, ఇదిగో నీకు ఎదురుగా ఒక బండ వస్తుంది, ఆ బండను నువ్వు కొట్టొద్దు కానీ ఏం చేయాలి? మాట్లాడు. హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. వినండి, కొద్దిగా వినండి. వింటే మీకు ఆత్మీయత అభివృద్ధి అవుతుంది. పెద్ద పాఠం. దేవునితో మనం సహవాసం చేయాలంటే ఇలాంటి పాఠాలు నీకు అవసరం. ఇవి మీరు ఇంకెక్కడ నేర్చుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా చేతులు కట్టుకోండి. ఒకవేళ నిద్ర వస్తే ఏం చేయాలి? చేతులు కట్టుకోవాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు నేను హల్లెలూయా చెప్ప నీకు ఎందుకో తెలుసా? దేవునికి మహిమ ఉంటుంది. ఒకటి ఏంటంటే కొద్దిగా మీరు, ఎందుకంటే అపవాదుడు కొద్దిగా దాడి చేస్తుంటాడు. అపవాదుడు ఏం చేస్తుంటాడు? కరెక్ట్ లేనట్టుంది ఇది, దాడి చేస్తుంటాడు. ఆడు దాడి చేసేటప్పుడు మొట్టమొదట నీకు వచ్చేది ఏందో తెలుసా? నువ్వు పెద్ద వర్రవు, ఏం చేయవు, కానీ మంచిగా నిద్రపోతావు అంతే. నిద్రపోవడం వల్ల నీకు ఏమవుతుంది? వాక్యము అర్థం కాదు. సాతాను కావాల్సింది అదే వాడి ₹1,00,00,000 సమానం. హల్లెలూయా. జోకులు చెప్పాలంటే చాలా చెప్తాను, కానీ వాక్యం ఏం చెప్తుందంటే అవి చెప్పొద్దని ఉంది. వాక్యములో చెప్పొద్దని ఉంది. అయినా ఏదో మిమ్మల్ని పురిగొల్పనీకి నవ్వించడానికి జోకులు చెప్పాను అనుకో, అది అంత సమంజసం కాదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కల్పనా కథలకు తావు ఇవ్వద్దు దేవుని వాక్యంలో. ఆమెన్, హల్లెలూయా. పక్కలో చేయబట్టుకొని ప్రైజ్ ది లార్డ్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా ముఖం దిక్కు చూసి చెప్పు, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోకు. అలా ముఖం దిక్కు చూసి చెప్పు, నిద్రపోకు, నిద్రపోకు. యు డు నాట్ స్లీప్. చెప్పు, యు డు నాట్ స్లీప్. స్తోత్రం, హల్లెలూయా. మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు.
ఆ, ఆహా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిద్రపోయినా నాకు పోయేది ఏం లేదు, కానీ నా ఆశ, తండ్రిగా నా ఆశ ఏంటంటే, ఇది మనం తినే ఆహారం ఎట్లా, ఆత్మకు ఈ వాక్యం అలా. దేవునికి మహిమ. ఆహారము తినేటప్పుడు నిద్ర వస్తుందా? నిద్రపోయావనుకో శరీరానికి బలం ఉంటుందా? అలాగే ఆత్మీయ ఆహారం అందించేటప్పుడు నిద్రపోయామనుకో మన ఆత్మకి ఏముండదు, బలం ఉండదు, ప్రార్థన శక్తి ఉండదు, అభిషేకం ఉండదు, దేవుని కృప ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే గారితో దేవుడు చెప్పిన మాట ఏంటి? మీకు రిఫరెన్స్ చెప్తాను, రాసుకుంటే రాసుకోండి, లేదంటే దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే గారు ఒక తీర్మానం చేసుకున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే. అది పౌలయ్య గారు చెప్పాడు, కానీ మోషే గారి తీర్మానం కూడా అదే. ఎందుకంటే క్రీస్తు ప్రజల నిమిత్తం శ్రమలు అనుభవించుట నాకు మేలని తోచుచున్నది. ఫరో రాజు గారి యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకున్నట కంటే, ఆ రాజరికం కంటే దేవుని పిల్లల కొరకు శ్రమ అనుభవించటం మేలు. ఆమేన్, హల్లెలూయా. ఒక తీర్మానముతో వచ్చాడు. అయితే ఆ ఎడారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీళ్లు లేకపోవటం వలన మోషే గారితో దేవుడు అన్నాడు, ఆ బండతో మాట్లాడన్నాడు. ఇదంతా ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, లేదంటే సంఖ్యాకాండం 20 అధ్యాయంలో 1 నుండి 12 వచనాలు చదివితే ఈ మేరీబా అనే ఆ స్థలములో జరిగినటువంటి సంఘటన. ఆ బండతో మాట్లాడు అంటే మోషే గారు ఏం చేశాడు తెలుసా? ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మర్చిపోయి కర్ర తీసుకొని ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడు. చదువురా, సంఖ్యాకాండం 20 అధ్యాయం 1 నుండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆగో ఆ సమాజ ప్రజలకు నీళ్లు లేకపోయినందున మోషే అహరోన్లపై ఆగో విరోధముగా పోగై జనులు మోషేతో వాదించుచు, అయ్యో ఆ ఆ ఆ ఆ చదువు టకటక. ఆ ఇలా ప్రజలు సనుగుచున్నారు. సనుగుచుంటే వీళ్ళిద్దరు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. చదువు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ఆ ఆ ఆగో యెహోవా మోషేకి ఇలాగా సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఆగో వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడమంటే మోషే గారు ఏం చేశాడు? చివర్లో చదువురా, 12 వచ్చిన 12 10 బండను కర్రతో కొట్టాడు కదా. 9వ వచనమా, మోషే తన చెయ్యి ఎత్తి ఆగో 2 మార్లు తన కర్రతో బండను కొట్టెను. దేవుడేమో బండతో మాట్లాడమంటే మోషే గారు ఏం చేశాడు? కొట్టాడు. కనుక దేవుడు ఏమన్నాడు? నువ్వు బండను కొట్టావు గనక ఇక నువ్వు వాగ్దాన స్థలానికి వెళ్ళవు. దేవుని కొరకే త్యాగమైన వాడు,
దేవుని కొరకు తీర్మానం చేసుకున్నవాడు, చావడానికైనా హతసాక్షి అవ్వడానికైనా తీర్మానించుకున్న మోషే మనోనేత్రాలకు ఏం కలిగింది? గ్రుడ్డితనము. ఏం గ్రుడ్డితనం అయ్యా అంటే, ఆ ముందు నిలబడిన బండ ఎవరో తెలుసా? క్రీస్తు అని పౌలయ్య గారు చెప్తున్నాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. సహోదరులారా, ఆగో ఈ సంగతి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏమనగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆగో ఆగో పౌలయ్య గారు తేట చెప్తున్న బండ ఎవరంట? ఆ బండ క్రీస్తే. క్రీస్తు అని కూడా అంటలేడు, క్రీస్తే. కానీ ఎదురుగా నిలబడినటువంటి ఆ బండ క్రీస్తుని గుర్తుపట్టకుండా, ఎవరు? మోషే గారు గుర్తుపట్టకుండా ఆయన మనోనేత్రంలో మూసింది ఎవరు? గ్రుడ్డితనం కలగజేసింది ఎవరు? అపవాదుడు, సాతానుడు. అందుకే ఆ బండను క్రీస్తుని గుర్తించకుండా 2 మార్లు కొట్టాడు గనక వాగ్దాన స్థలానికి చేరలేకపోయాడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి ఆత్మీయుణ్ణే దెబ్బ కొట్టాడు సాతానుడు. నువ్వు నేనెంత 40 రోజులు నీళ్ళ డబ్బా పట్టుకోకుండా పోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, ధర్మశాస్త్రాన్ని రాసినవాడు, 30 లక్షల పైచలకు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన వాడు. అంతటి ఆత్మీయున్నే అపవాదుడు దెబ్బ కొడితే, వాగ్దాన స్థలానికి వెళ్లకుండా అడ్డుపడితే, నీ బ్రతికెంత, నా బ్రతికెంత? ఎంత జాగ్రత్త భక్తి చేసుకోవాలో చూడు, ఎంత జాగ్రత్తగా బ్రతకాలో చూడు. అంతటి ఆత్మీయుడైన మామూలు వ్యక్తి కాదు మోషే అంటే. మోషే గారు చాలా ఆత్మీయుడు. కాబట్టి దేవుని పిల్లలారా, క్రీస్తుని నువ్వు గుర్తుపట్టాలి. అంతే క్రీస్తు కూడా ఎలా ఉంటాడో తెలుసా? క్రీస్తును పోలే ఉంటాడు. గుర్తుపట్టగలిగిన ఆత్మీయత నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిజమైన దైవజనుడు ఎవరో గుర్తుపట్టగలగాలి. డూప్లికేట్ దైవజనుడు ఎవరో గుర్తుపట్టాలి. నిజమైన విశ్వాస ఎవరో, నిజము కాని విశ్వాస ఎవరో గుర్తుపట్టగలిగిన స్థాయి నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది, దేవుని ఎదుట నిలబడుతుందని గ్రహింపు నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతటి మోషేనే అపవాదుడు, ఇహలోక సంబంధమైన దేవత ఏం చేసింది? ఆయన నేత్రములకు మనోనేత్రం గుడ్డితనం కలగజేసి క్రీస్తును గుర్తుపట్టకుండా చేసి నిత్యత్వానికి, అంటే వాగ్దానానికి, నిత్యత్వానికి వెళ్ళాడు ఆయన, కానీ వాగ్దాన స్థలానికి చేరకుండా చేశాడు. ఎంత బాధ తెలుసా? మోషే గారు ఎంత కూలిపోయాడో. నాకు ఆ విషయం ధ్యానిస్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది. 1 రోజా 2 రోజులు అండి, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల కొరకు పడిన పాటలు. నీ ఇంట్లో 5 మంది ఉంటే 3 ఉంటే నువ్వు పడే పాట తక్కువ ఉంటుందా? 40, దరిదాపు 30 లక్షల మందిని 40 సంవత్సరాలంటే ఆకాశం నుండి మన్నా గురువాలని ప్రార్థించాడు. చేదైన ఊట తీపిగా మారాలని ప్రార్థించాడు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వస్త్రాలు పెరగాలని ప్రార్థించాడు. వాళ్ళ క్షౌర్యాలు పెరగకుండా సహాయం చేయి నాయన అని ప్రార్థించాడు. అసలు మోషే గారు నడిపించిన నడిపింపు సామాన్యం కాదండి. అంతటి మహానుభావుడు నడిపించింది దేని కొరకు? వాగ్దాన స్థలానికి వెళ్ళాలి. కానీ అక్కడికి నువ్వు వెళ్ళవు అని దేవుడే చెప్పాడు. కారణం, నువ్వు సాతానుకు దొరికిపోయావు. కారణం, నీ కన్నులు ఇహలోక సంబంధమైన దేవత మూసివేసింది. కారణం, నువ్వు వాగ్దాన స్థలానికి వెళ్ళావు. క్రీస్తుని నువ్వు పసిగట్టలేకపోయావు. ఆ టైంలో మోషే గారు ఎట్లున్నాడు?
కోపం. ఇజ్రాయేల్ ప్రజల మీద ఎలా ఉన్నాడు? కోపంతో ఉన్నాడు. నీళ్లు కావాలని ఇతని మీద చాలా ఒత్తిడి చేశారు. అప్పుడు ద్రోహులారా అని తిట్టాడు. వాళ్ళు ద్రోహులే. కానీ దేవుని పిల్లారా, కోపాన్ని దేవుని నీతిని నెరవేర్చదు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నెరవేర్చిందా ఇప్పుడు ఇక్కడ? నెరవేరలే. క్రీస్తుని పసిగట్టలే మోషే. చివరికి వాగ్దాన స్థలానికి చేరలే. మస్తు ఏడ్చాడు, బాధపడ్డాడు, అంగలార్చాడు. కాదయ్యా, ఒక్క టైం అయ్యా, ఒక్కసారి అయ్యా, కడుగిట్ల పెడతానయ్యా. ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రజలు నడిపించిన కుటుంబాన్ని పక్కన పెట్టి శరీరం దంచుకొని నిద్రకు దూరం అయ్యి ఇదంతా ప్రయాస, ఒక్క అడుగు ఆ వాగ్దాన స్థలాన్ని పెడతారంటే మోషే నువ్వు వెళ్ళవు. ద్వితీయోపదేశకాండం 1:37 చూస్తే, ద్వితీయోపదేశకాండం 4:21 చూస్తే, మోషే నువ్వు వాగ్దాన స్థలానికి వెళ్ళవుగాక వెళ్ళవు, నేను వెళ్ళనియను. ఎందుకంటే నన్ను కొడితివిరా, నువ్వు 2 సార్లు నన్ను కొడితివి. నీ కన్నులకు సాతాను గుడ్డితనం కలగజేసింది. పిల్లలారా, నువ్వు అలాగే ఉన్నావా? నువ్వు ఆత్మీయుడు అనుకుంటున్నావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, 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 హల్లెలూయా. స్టెబిలైజర్ మీద భారం ఆఫ్ చేయాలి. స్టెబిలైజర్ వస్తలేదు, ఇంకో లైట్ పోయినట్టున్నది. అది నా దేవుని స్తోత్ర. హల్లెలూయా. బిలాము అనే దైవజనుడు గొప్ప ప్రవక్త. ఆయన ఎదుట యెహోవా దూత నిలబడగా గాడిద చూసిందండి. ఈయన క్రీస్తు అని చూసి భయపడ్డది. కానీ బిలాము అనే ఆ దైవజనుడికి కనబడ్డదా? కనబడలే. కారణం, బిలాము కన్నులకు ఎవరు గుడ్డితనం కలుగజేశారు? వాళ్ళు యెహోవా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్థాయి ఉన్న వాళ్ళు. నువ్వు నేనెంత? దేవుని పిల్లలరా, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకసారి కనబడి, బిలామో ఎంత పని చేస్తేవయ్యా, నేను నీకు విరోధినైతిని. ఇది సంఖ్యాకాండములో స్పష్టంగా రాయబడ్డది. 22వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు. అలాగే బిలామును చంపకుండా వదిలిపెట్టాడా దేవుడు? చంపాడు. సంఖ్యాకాండం 31:8 చూస్తే బిలామును కత్తితో నరికించేశాడు. కారణం, సాతానుకు దొరికినోడు నాకెందుకో, నన్ను చూడని కన్నులు గలవాడు నాకెందుకో. ఇప్పటి వరకు ఎన్ని మహిమలుండని, ఎంత దగ్గటి సంబంధాలుండని నాకు అతనికి, నా వాక్యానుసారంగా ఎంత దగ్గట బతకని. కానీ ఎప్పుడైతే సాతాను ఆవరించిందో, సాతాను చారలు వచ్చినాయో, సాతాను చూపు వచ్చిందో, సాతాను ఆలోచన వచ్చిందో, మెల్కీసెదెకు అనే దైవజనుణ్ణి అబ్రాహామయ్య కలిసి ఏం చేశాడు? తన ఆస్తిలో భాగము చూసి అతని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నట్టు ఉంది. కానీ వాళ్ళు వెళ్ళే క్రమము వాక్యానుసారమైనదా? కాదు. మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు, జాగ్రత్త అని చెప్పాను నేను. జాగ్రత్త. ఎందుకంటే వాక్యానుసారంగా బ్రతకండి. ఒకవేళ నువ్వు వేయించాలి బండలంటే వేయించుకో, దశంభాగమే వేయించాలంటే అది అలాగా పెట్టుకో. వేయించకపో, కానీ దేవుడి దశంభాగం దేవుని సన్నిధి రావాల్సిందే. అదే నీకు దీవెన అని చెప్పాను నేను. కొన్ని వాక్యాలు తీసి, మలాకీలో ఉన్నటువంటి ఆ వాక్యాలు తీసి, అబ్రహామయ్య గారు ఇచ్చినటువంటి వాక్యాలు ఇవన్నీ తీసి చెప్తే, వాళ్ళకన్నా మాకు తెలియక ఇట్లా చేసామన్నా, మొన్న ఆ పాప కూడా అట్లే చేసిందన్నా అంటే, ఆ పాపకు తర్వాత వివరిస్తే చాలా పశ్చాత్తాపడ్డారు. దేవుని పిల్లలారా, మనోనేత్రములకు ఏం కలగజేస్తుంది సాతాను? గ్రుడ్డితనము. వాక్యానుసారంగా బ్రతకొద్దు, దీవెనలు రావద్దు, ఆశీర్వాదాలు పోగొట్టుకోవాలి వీళ్ళు. సాతాను ప్లాన్. అందుకే ఈ బిలాముని ఎక్కడ పంపిస్తుంది? బాలాకు సొమ్ముకో ఆశ రేపి మనోనేత్రాలను మూసివేసి దేవుణ్ణి పసిగట్టకుండా పంపిస్తుంది. యెహోవా దూత వచ్చి ముందు నిలబడితే కూడా గుర్తుపట్లే, అసలు కనబడలే. అందుకే బిలాము ఆగమైపోయాడు. అలాగే ఆదాము అవ్వల దగ్గర కూడా ఎవడొచ్చాడు? ఏదోని తోటలోకి? సాతానుడు.
అపవాదుడు వచ్చి చెట్టు మీద నిలబడ్డాడు. నిలబడితే అవ్వ గుర్తుపట్టి, అమ్మో దేవదూతలాగా ఉన్నది అని ఎవరి మాటలు విన్నది? ఎందుకంటే సాతానుగాడు సాతాను లెక్క కనబడ్డాడు అనుకో, నమ్ముతుందా అవ్వమ్మ? అమ్మో ఈడు దెయ్యం ఉన్నట్టురా, నల్లగా గిల్లగా అట్లున్నాడు అనుకో, నమ్ముతుందా? దేవదూత కంటే బాగుంటుంది సాతాను. అందుకే ఆ సాతానుడు ఉంటే చూసి ఆ దేవదూత అనుకొని, ఆ దేవదూత చెబుతుంది ఇంట అని విన్నాడు. ఇని ఆ పండు తినకూడదన్న పండు ఏం చేసింది? తీసుకొని తిన్నది. అవ్వమ్మ ఆదాము ఎవరిని గుర్తుపట్టలే? సాతానును గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టలేక వారి కన్నులకు ఏం కలగజేసింది సాతాను? గ్రుడ్డితనము. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడు, మంచి భక్తిపరుడు, ఒక యవనుడు యేసయ్య దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్యత్వం చేరాలంటే నేను ఏం చేయాలని ఆయన అంటే, యేసయ్య అన్నాడు, సత్పురుషుడు అని నన్ను ఎలా పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? దొంగతనం చేయదు, మోసం చేయదు, అబద్ధం ఆడదు, ఇలా ఇలా చెప్పేసరికి అవన్నీ చిన్ననాటి నుండి చేస్తున్నా, అయితే నీ ఆస్తి మొత్తం అమ్మి బీదలకి ఇవ్వు అన్నాడు యేసయ్య. అప్పుడు నన్ను వెంబడించు, నీకు పరలోకం ఉందంటే, అతడు మిగులు ఆస్తిపరుడు గనక యేసయ్య మాట అంగీకరించలే. నరకానికి వెళ్ళిన వెళ్తా కానీ యేసయ్య మాట నేను అంగీకరించను అనుకున్నాడు. అతని కన్నులకు ఎవరు గుడ్డితనం కలుగజేశారు? డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి. సాతాను అపవాది. అందరి పరలోకం వెళ్ళాలని ఉంటుంది ఆశ, కానీ వెళ్ళకుండా ఇహలోక సంబంధ ధననిధుల వైపు తిప్పి గుడ్డితనం కలగజేస్తున్నాడు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. భూమి మీద మానవుడి బ్రతుకు కాలం చాలా తక్కువ, చచ్చాక బ్రతికే కాలమే ఎక్కువ. కాబట్టి ఆ బ్రతుకు కొరకు ఎదురు చూడండి. నీ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసిందా దుష్టుడు? దేవుని వాక్యం అర్థం కావట్లేదా? దేవుడు నీ ఇంటి ముందుకు వచ్చినా నువ్వు పసిగట్టట్లేదా? దేవుని దూతలను నీ కన్నులు చూడట్లేదా? ప్రార్థనలో నిమగ్నమై దేవుని దర్శనం పొందట్లేదా? దేవుని మంచితనాన్ని గ్రహించలేని మనసుందా? ఒక్కసారి అర్థం చేసుకో. ఇలాగా అపవాదుడు అనేకులను మోసం చేస్తున్నాడు. దండం పెట్టి చెప్తున్నా, వాణ్ణి పసిగట్టండి. దేవుడు ఎవరో పసిగట్టండి. అంతటి స్థాయి మనకు రావాలంటే ప్రార్థన ఉండాలి, నీతి గల బ్రతుకు ఉండాలి, నిజాయితీ జీవితం ఉండాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి.